మొత్తం మీద దేశకాలముల యందు సృజించిన పరమోత్కృష్టమైన తిథి అక్షయ తృతీయ. దాని పేరే అక్షయ తృతీయ. అది ఒక్క వైశాఖ మాసంలోనే. ఈ అక్షయ తృతీయకి గొప్పతనం ఏంటంటే, ఈ శరీరాన్ని విడిచిపెట్టి జీవుడు ఇంకొక శరీరానికి వెళ్ళిపోయినప్పుడు కూడా చేసిన పుణ్యాన్ని అనుసరించే ఇస్తారు. కర్ణుడి యొక్క కథలోంచి వచ్చింది అక్షయ తృతీయ. అక్షయం అంటే అది ఖర్చు అయిపోవడం ఉండదు, ఆకలి తీరాలి. ఏ జన్మలో ఉన్నా నాకు కడుపు నిండా అన్నం దొరకాలి, నేను నలుగురికి పెట్టుకోగలగాలి అనుకున్నవాడు అక్షయ తృతీయ తిథి నాడు బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చుకోవాలి. అంటే కసిని బియ్యం, ఏదో 2 దుంపలో 2 కూరగాయలో కాస్త చింతపండు, 2 మిరపకాయలు, ఓ పండు తీసుకొచ్చి ఇస్తారు. స్వయం పాకం ఇచ్చుకుంటే జన్మ జన్మాంతరముల యందు కడుపు నిండా తాను తిని తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టుకుంటాడు. ఒంటికి బట్టకి లోటు రాకుండా నేను ఎప్పుడూ చక్కగా బట్ట కట్టుకుని ఉండగలగాలి అంటే దాని అర్థం మనుష్య జన్మ కావాలి. ఆ మనుష్య జన్మలో చక్కగా ఒంటి నిండా బట్ట కట్టుకుని ఉండగలగాలనుకోవాలంటే అంచు కలిగిన బట్ట, పంచెల చాపు తీసుకొచ్చి బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. అన్నిటికన్నా దారుణమైన శాపం ఏమిటో తెలుసా? జీవితానికి నీరు దొరకదు. అందుకే చేసిన పాపం తరిమితే దాహంతో అలమటించిపోతాడు. అలమటించిపోతే 10వ రోజున ధర్మోదకాలు విడిచిపెట్టిస్తారు. ఆ నీళ్లు తాగమంటారు, అప్పుడు తాగుతాడు. అది కూడా మీరు ధర్మశాస్త్రం చదివితే కొన్ని చోట్ల చెప్పిన మాటలకు భయపడతారు. కొడుకు అధార్మికుడైపోతే, కొడుకు గాయత్రీ మంత్రం చేసే అధికారాన్ని కోల్పోతే, సరే ఇంకా నేను కొన్ని కారణాలు చెప్పడం ఎందుకు సభాముఖంగా, అప్పుడు ఆ కొడుకు చేత్తో విడిచిపెట్టినా తాగనివ్వరు. ఆ కొడుకు స్నానం చేసినప్పుడు మర్మావయవముల వద్ద ఉన్న వెంట్రుకల మించి పడిన నీళ్ళని తాగమంటారు. నువ్వు అలా పెంచావు కొడుకుని, అందుకని అలాగే తాగని చెప్తారు. బాహుమూలములలోంచి పడిన నీటి బిందువుల్ని తాగమంటారు. అందుకని కనీసం ధర్మంలో ఉన్నవాడు ఎవడైనా వచ్చి కాసిన నీళ్ళు ఇస్తే తాగనిస్తారని, అయ్యా అందరూ రండి అని కొడుకు పిలుస్తాడు. ప్రేమ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ధర్మోదకాన్ని విడిచిపెడతారు. ఆ నీళ్లు తాగుతాడు. ఆ దరిద్రం లేకుండా శరీరం విడిచిపెట్టిన తరువాత ఉత్తర జన్మలలో కూడా కావలసిన నీళ్లు దొరికి హాయిగా దాహంతో కొట్టుకోవలసిన అవసరం లేకుండా ఉండేటట్టు చెయ్యగలిగిన తిథి ఒక్క అక్షయ తృతీయ మాత్రమే.